దేవుని వాక్యంలో నుంచి కీర్తనల గ్రంథము 63వ కీర్తన మొదటి 3 వచనాలు మనందరము కలిసి చదువుదాం. 3 వచనాలు కలిసి చదువుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుచున్నాను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయం ముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశం ముందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవం కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. ప్రార్థన చేసుకుంటాం. మాతో మాట్లాడమని, ఈ వాక్యం ఎంతో విలువైనది, సత్యమైనది, శ్రేష్టమైనది. మీ మాటలు మాకు అనుగ్రహించండి. మీ స్వరం ప్రభువా ఈ రాత్రి ముగింపు కూడికలో కూడా వినగలగటానికి సహాయం చేయండి. ఉదయం నుంచి మాతో మాట్లాడుతూనే ఉన్నారు, ఎడతెగక మాకు సహాయం చేస్తూనే ఉన్నారు. అందుకే వందనాలు. రాత్రి కూడికలో కూడా మీరు మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరుడు సాక్ష్యం ద్వారా కూడా మరి దేవుడు మహిమ పొందాడు. ఎక్కడో మరి ఆ పశువుల వెంబడి పొలాల్లో ఉంటున్న మరి సహోదరుని దేవుడు ఇప్పుడు తన పొలం, తన పరిచర్యలో వాడుకుంటానికి పిలిచాడు. అందుకని మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు. అలాగే మరి ఈరోజు మన వాక్యం కూడా ఉదయం నుంచి ధ్యానం చేస్తున్నాం. దావీదు యోధా అరణ్యంలో దావీదు అనుభవాలు. నిజంగా దేవుడు దావీదుని అరణ్యంలోనికి పంపించడానికి సౌలును కూడా ఒక సాధనంగా వాడుకున్నాడు. కొన్నిసార్లు మన అవసరాలు తీరటానికి, కొన్ని పాఠాలు మనకు దేవుడు నేర్పించడానికి మన శత్రువులను ఆయన వాడుకుంటాడు కూడా. మన శత్రువులు కొన్నిసార్లు మనకు సహకారులుగా కూడా పనిచేస్తారు. అందుకని యోధా అరణ్యంలో రాశాడు దావీదు ఈ కీర్తనని మనం హెడ్డింగ్ చూసాం. ఇక్కడ ముగింపులో మరి ఈ అరణ్యం అనుభవంలో దావీదుని దేవుడు ఎంతగా ప్రేమించాడు. కొన్నిసార్లు అరణ్యం అనగానే కష్టాలు, అరణ్యంలో శోధనలు, అరణ్యంలో ఎన్నో బాధలు, అరణ్యంలో ఇబ్బందులు, అరణ్యంలో కరువులు, అరణ్యంలో మరణాలు ఎన్నో ఉంటాయి. అరణ్యం అనేది పూర్తిగా మరి సుఖాలకు, సంతోషాలకు అన్నీ వ్యతిరేకమైనవి. అందుకనే చూడండి, కొన్ని ట్రైనింగ్స్ అరణ్యాల్లో ఇస్తారు. ఎందుకంటే ఆ కష్టం తట్టుకుంటే ఇతను ఫీల్డ్లో ఉండగలడు, ఇతను అక్కడ పని చేయగలడు, ఉద్యోగం చేయగలడని కొన్ని ఏం చేస్తారు అరణ్యంలో. దావీదు కూడా అరణ్యంలో దేవుని చేత శిక్షణ పొందినవాడుగా ఉంటున్నాడు. అందుకని చిన్నప్పుడు మనం ఒక కథ చదువుకున్నాం, ఒక స్టోరీ చదువుకున్నాం, ద లయన్స్ ఇన్ ద ఫారెస్ట్ అని. మరి అరణ్యంలో ఉండే సింహాలు అవి వేటాడుతూ ఆ వేటాడిన ఆ జంతువులను తీసుకొచ్చి ఆ చెట్ల మీద పెట్టి తినటం. ఆ చెట్లకు నచ్చలేదంట. ఈ సింహాలు, పులులు, ఈ చిరుత పులులు మనల్ని ఎక్కడం ఏంటి, ఇవి ఇలా తినటం ఏంటి నచ్చక, ఎలాగైనా సరే ఈ సింహాలు, చిరుత పులులు ఇక్కడి నుంచి తరిమేటట్లు మనం చేయాలి అన్నారు. అప్పుడు కొన్ని పెద్ద చెట్లు, సీనియర్ చెట్లు ఉంటాయి కదా, మన మనుషుల్లో లాగా చెట్లలో కూడా పెద్దలు ఉంటారు, సంఘ పెద్దల్లాగా. అవున్నాయంట, వద్దయ్యా అలా చేయొద్దు, వాటి పని అవి చేసుకుంటున్నాయి, అవి ఉన్నాయిలే. కొన్నిసార్లు ఆ శత్రువులు అవన్నీ మనకు ఉండాలి, మనకేం పర్వాలేదంటే ఇవి వినలేదంట. కూర్చోండి, వినలేదు. సరే, మొత్తానికి ఒకరోజు ఈ చెట్లన్నీ, ఒకరు కూర్చోండి అన్న, ఒకరు చూడండి, ఈ చెట్లన్నీ, కూర్చో బాబు, జాగ్రత్తగా చూస్తూ ఉండు, నువ్వు గమనించాలి. ఈ చెట్లన్నీ ఒకరోజు ఎలాగైనా సరే ఈ సింహాలను తరిమివేయాలని ఈ మాట్లాడుకొని కొన్ని యంగ్ ట్రీస్ ఇవన్నీ కూడా ఒకరోజు మనందరం పెద్దగా అటు ఇటు ఊగుదాం, కదులుదాం
అందరం ఒకేసారి ఊగితే సింహాలు ఏదో జరుగుతుంది అనుకొని పారిపోతాయని. పెద్ద చెట్లు చెప్తున్నాయి, వృద్ధ చెట్లు ఉంటాయి కదా, వద్దయ్యా అలా చేయొద్దంటే వినట్లేదు. సరే మొత్తానికి ఒకరోజు ఇవన్నీ అనుకొని ఇక ఊగుతూ ఉన్నాయి పెద్ద పెద్దగా. గాలి కూడా ఇంకా స్టార్ట్ అయింది. ఆ గాలి అవన్నీ చూసి సింహాలు అనుకున్నాయి, ఏదో ఇక్కడ ప్రళయం వచ్చేస్తుంది, భూకంపం వచ్చేస్తుంది, ఏదో జరుగుతుంది, ఇంక ఇక్కడ ఉండకూడదని చెప్పి అవి ఎక్కడికో లోపల చాలా దూరం ఆ కొండల్లోకి పారిపోయినాయి అంట, అడవి వదిలిపెట్టి. ఇక ఇవి ఎంతో సంతోషంగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు లేరు, సింహాలు లేవు, శత్రువులు లేరు, శోధనలు లేవు, ఇలాంటిగా కనపడట్లేదు అనుకుని సంతోషిస్తున్న కొద్దీ ఇది ఇదంతా కూడా ఊర్లో వాళ్ళకు తెలిసిందంట. అడవిలో సింహాలు లేవు, అడవిలో సింహాలు చిరుతపుల్లన్నీ లేవు, ఖాళీ అయిపోయిందంట. మంచి మంచి చెట్లు ఉన్నాయి, అవి కొట్టుకొని వస్తే చక్కగా ఏం చేయొచ్చు, ఇల్లులు కట్టుకోవచ్చు, వాటిని నరికేసి అమ్ముకోవచ్చు. ఇక జనాలు బయలుదేరి ఇంకేం చేస్తున్నారు చెట్లని చెప్పండి. ముందు ఏ చెట్లు, బలంగా ఉన్న చెట్లు, యవనస్తులైన చెట్లు నరుగుతుంటే అవి అయ్యో. కొన్నిసార్లు నీ శత్రువులను కూడా దేవుడు నీకు కాపుదలగా ఉంచుతాడు. అది దావీదు జీవితంలో మనం చూస్తాం. అందుకనే దావీదు ధైర్యంగా చెప్పాడు, నా శత్రువులు ఎదుట ఆయన నాకు భోజనం సిద్ధపరుస్తాడు. మన జీవితంలో కూడా వచ్చే అనేకమైన పరిస్థితులు అవన్నీ మన మంచి కోసమే చేస్తాడు దేవుడు, మనకు మేలు కలుగుటకై ఆయన చేస్తాడు. అందుకని ఇప్పుడు అరణ్యంలో దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు, వదిలిపెట్టలేదు. అందుకని దేవుడు ఆయన ఎలాంటి దేవుడు అంటే, ఆయన పట్టణంలోనే దేవుడు కాదు. ఇశ్రాయేలు అంటారు, ఆయన పట్టణంలో ఉంటేనే దేవుడా, ఆయన కొండల్లోనే దేవుడా, ఆయన లోయలకు కూడా దేవుడే. అంతేకాదు అరణ్యంలో కూడా ఎవరైనా దేవుడే. ఆయన స్వరము అరణ్యాన్ని ఏం చేస్తుంది, కదిలిస్తుంది. నీ మధురా స్వరము అరణ్యము కదిలించును, నీ మధురా స్వరము అరణ్యము కదిలించును, దేవదారుల విరచును, దేవదారుల విరచును, దేవదారుల విరచును, స్వరము ప్రభువే పలికినప్పుడు మధుర స్వరమే కాబట్టి సౌలు అనుకున్నాడు, దావీదుని అరణ్యంలోకి తరిమేస్తే దావీదుకు దేవుడు తోడుగా ఉండలే, దేవుడు కూడా అరణ్యంలోకి రాడు అనుకున్నాడు. కానీ దేవుడు దావీదు జీవితంలో చేసిన 7 విషయాలు. ఈ రోజున అరణ్యం లాంటి నీ జీవితాన్ని మనుషులు విడిచిపెట్టవచ్చు. అరణ్యంలోకి నువ్వు వెళ్తే మనుషులు నిన్ను మర్చిపోతారు, మనుషులు నిన్ను పూర్తిగా ద్వేషిస్తూ ఉంటారు. కూర్చోమ్మా. కాబట్టి ఎలాంటి పరిస్థితులు వచ్చినా అరణ్యంలో కూడా దేవుడు ఏమి చేయగలడో చూడండి. దావీదు అరణ్యంలో ఏమి అనుభవించాడు ఉదయం నుంచి మనం చూస్తూ ఈరోజు అరణ్యంలో ఒక వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు. నువ్వు అరణ్యంలోకి వెళ్ళినంత మాత్రాన ఆయన నిన్ను అరణ్యవాసిగా వదిలేయడు, నిన్ను ఒంటరిగా వదిలేయడు, నిన్ను విడిచిపెట్టడు. అరణ్యంలో ఏం చేస్తాడో తెలుసా తన ప్రజలను. ఆ మాట నాకు ఎంత ఇష్టం అంటే హోషేయ గ్రంథం 2:14. నువ్వు అరణ్యంలో ఏం చూడొచ్చు ఒక వ్యక్తి, అరణ్యం లాంటి జీవితం అనేది, అరణ్యం లాంటి పరిస్థితి అయినా పిమ్మట దానిని ఆకర్షించుకొందును, అరణ్యములోనికి కొనిపోయి ఎంత బాగుందండి అక్కడ దానితో. అరణ్యంలో దేవుడి ప్రేమ ఉంది. నువ్వు అరణ్యం లాంటి జీవితంలో ఉన్నా దేవుడు ఎందుకు నిన్ను అరణ్యంలోకి తీసుకెళ్తున్నాడో తెలుసా, నీతో ప్రేమగా మాట్లాడటానికి. అరణ్యం లాంటి ఆ శోధనలో ఉన్నావు, అరణ్యం లాంటి కష్టాల్లో ఉన్నావు, అరణ్యం లాంటి పరిస్థితుల్లో ఉన్నావు, అక్కడ నువ్వు దేవుని ప్రేమను చూడవచ్చు.
మొట్టమొదట దావీదు అక్కడ ఏం పొందాడు? దేవుని ప్రేమ. అరణ్యంలో ఎవరు రాలేదండి. అరణ్యంలో ఉన్నాడని ఎవరన్నా వచ్చారా? ఎవరన్నా భోజనం తీసుకొచ్చారా? ఎవరన్నా చూడటానికి వచ్చారా? పలకరించడానికి వచ్చారా? బంధువులు, స్నేహితులు ఎవరు రాలా. ఇంట్లో చిన్నవాడు, అన్నయ్యలకి ఎంత పట్టింపు ఉండాలి. మా తమ్ముడిని ఇట్లా తరుముతున్నాడు, సరే ఒకసారి పలకరించొద్దాం. లేదు. ప్రియులారా, ఎవరు ప్రేమించారు? ఈ రోజున అరణ్యం లాంటి జీవితము, దేవుని ప్రేమను మనం చూడవచ్చు. రెండవది చూస్తే అరణ్యంలో దేవుడు చేసే రెండవ పని, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. అరణ్యంలో ఏముందో రెండవది, ఒకటి ప్రేమ ఉంది, రెండవది హోషేయ గ్రంథం 13:5. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించేవాడు ఆయన. ఎంత నిన్ను ప్రేమించేవాడు, నిన్ను స్నేహించేవాడు. కాబట్టి ఎవరున్నారు స్నేహితులు అంటే? ఎవరు స్నేహితుడు? ప్రభువే. దావీదుకి అరణ్యంలో ఎలా ఉన్నాడు? ఆయన స్నేహితుడిగా ఉన్నాడు. అరణ్యంలో ఎక్కడ ఉండొచ్చో, ఎక్కడ ఆ ఉష్ణ దారలు ఉంటాయో, ఎక్కడ ఆహారం ఉంటుందో, ఎక్కడ సురక్షితంగా ఉండొచ్చో, ఎక్కడ తనను కాపాడుకోవచ్చో, దేవుడు ఎలా ఉన్నాడు? దావీదుకి స్నేహితుడిగా ఉండి నడిపించాడు. రెండవది, అరణ్యం లాంటి జీవితంలో ఏం కనపడుతుందంటే దేవుని స్నేహం. అరణ్యం లాంటి అనుభవం ఉన్నప్పుడు ఎవరు నిన్ను స్నేహం చేయరు, నీతో స్నేహం చేయరు. నువ్వు చిన్న కష్టాల్లోకి వెళ్ళిపోయావంటే నీకు ఉన్న స్నేహితులే దూరం అయిపోతారు. చిన్న బాధల్లోకి వెళ్ళిపోయావంటే స్నేహితులందరూ నీకు మర్చిపోతారు. కానీ దేవుడు అలాంటి టైంలోనే నిన్ను ప్రేమిస్తాడు, అలాంటి టైంలోనే నీకు స్నేహం చేస్తాడు. మూడోది మనం చూస్తే ఇర్మియా గ్రంథం 31:2. అరణ్యం లాంటి నీ ఎండిపోయిన అనుభవం, కాలిపోయిన అనుభవం, పాడైపోయిన అనుభవం, అరణ్యం లాంటి పచ్చిక లేని అనుభవం, భయంకరమైన అరణ్యం, అలాంటి అరణ్యంలో చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకొనిన వారై. అది అరణ్యములో ఏముందంట? అలాంటి అరణ్యంలో కూడా ఏం చూపిస్తాడు? దయ. దావీదు పట్ల దయ చూపించాడు. సౌలుకు లేదు దయ, బంధువులకు లేదు దయ, తన భార్యకు లేదు దయ, అన్నలకు లేదు, మామకు లేదు, తండ్రికి లేదు. ఎవరికి ఉంది? దయ. అందుకని ఏమన్నాడు? అవి నీ దయ కొరకు కనిపెట్టుచున్నాయి ప్రభువా. ఏవంట? అడవి జంతువులు, ఆకాశ పక్షులన్నీ ఎదురు చూస్తుంటే వాటితో పాటు ఈయన కూడా ఏం చేసేవాడంట? లైన్లో నించునేవాడంట. ప్రభా, నాకు కూడా దయ చూపించాయా, తగిన కాలమందు నీవు వాటికి ఆహారము ఇచ్చేదవు. వాటితో పాటు దేవుడు దావీదుని కూడా పోషించాడు. ఈరోజు దేవుని దయ, ఇది మూడవది. అరణ్యం లాంటి నీ అనుభవము, అదేదైనా సరే ప్రభు నీ జీవితంలో ఉంటే ఆయన ప్రేమ, ఆయన స్నేహం, ఆయన దయ. నాలుగో చూస్తే అరణ్యంలో దావీదుకి ఏం సిద్ధపరిచాడు చూడండి. ఆ రోజుల్లో వాళ్ళు అన్నారు, అరణ్యంలో ఆయన సిద్ధపరచగలడా అని ఎన్ని రకాలుగా వాళ్ళు మాట్లాడారంటే, ఆయన సిద్ధపరచగలడు. అరణ్యంలో ఏం చేశాడంటే, లూకాసు వార్త 3:6. లూకాసు వార్త 3:6 చదవండి. 3:6 లూకా 3:6 చదవండి. పొందవలనని ఆరో వచ్చిన మళ్ళీ చదవండి. 3:6 మళ్ళీ పూర్తిగా చదవండి అన్నమాట. లూకా 3:6 చదవండి. అది అట్లా చదవాలి. దేవుని రక్షణ చూస్తాం ఎక్కడ? అరణ్యంలో దావీదుని దేవుడు ఎంత రక్షించాడో. ఒక పక్క సౌలు నుంచి కాపాడబడాలి, ఒక పక్క అరణ్యంలో ఏముంటాయి? ఎన్ని జంతువులు, విష సర్పాలు, విష జంతువులు. అది ఆ రోజుల్లో అరణ్యాలండి. ఇప్పుడంటే అంతరించిపోయాయి, కానీ ఆ రోజుల్లో చెప్పండి, ఇప్పుడు ఎలాగ చీమలు ఉన్నాయో పుట్ట అలాగుండేయంట అప్పట్లో. సింహాలు కానీ
చిరుతపులులు కానీ ఎలుకబంట్లు కానీ అంత విస్తారంగా ఉండేవి. ఇప్పుడంటే ఈ దినాలను బట్టి అవన్నీ అంతరించిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల నుంచి దావీదుకి ఏమిచ్చాడు? అక్కడ అరణ్యంలో రక్షణ. ఆయన అరణ్యంలో రక్షించాడు, అరణ్యంలో రక్షణ కల్పించాడు. శత్రువుల నుంచి, శోధల నుంచి, జంతువుల నుంచి, ప్రమాదాల నుంచి, మరణం నుండి. ఇది ఎన్నోది చెప్పండి? 4. ఈరోజు నీ జీవితంలో, నీకు కూడా అరణ్యం లాంటి నీ జీవితంలో నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన రక్షణ నీ కొరకు సిద్ధపరిచాడు. నీవు సిద్ధపరచిన రక్షణ నేను కన్నులార చూచితిని నా దేవా. నీవు సిద్ధపరచిన రక్షణ నేను కన్నులార చూచితిని నా దేవా. ఆ రక్షణతో నన్ను రక్షించి, ఆ రక్షణతో నన్ను రక్షించి నా ప్రాణమును కాపాడితివి, నా ప్రాణమును కాపాడితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఏమీ సిద్ధపరచెను, అవి అన్నీ కంటికి కనబడలేదు. దేవుడు ఏమీ సిద్ధపరచెను, అవి అన్నీ కంటికి కనబడేం లేదంట. ఆయన సిద్ధపరిచింది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. దావీదు చూశాడు ఆ రక్షణ. అందుకని అంటాడు, నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా సమయోని అంటాడు అన్నమాట. సకల జనులకు సిద్ధపరిచిన రక్షణ. కాబట్టి 4వది అరణ్యంలో ఏంటంట? రక్షణ. 5వది మనం చూస్తే అరణ్యం లాంటి పాడైపోయిన జీవితంలో దేవుడు అక్కడ ఏం చేస్తూ వచ్చాడంటే, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 16వ వచనం. దావీదు జీవితంలో ఒక్కొక్క మెట్టు చూస్తున్నాడు. అది అరణ్యంలో ఏమి నివసిస్తుంది ఇప్పుడు అంటే యేసు ప్రభు నివసిస్తున్నాడు, ప్రేమగా నివసిస్తున్నాడు ఆయనే దావీదుతో పాటు. ఇంకా స్నేహితుడిగా నివసిస్తున్నాడు, దయగా నివసిస్తున్నాడు, రక్షణగా నివసిస్తున్నాడు. 5వది న్యాయము అరణ్యములో నివసించిన. సౌలు చేస్తున్న అన్యాయంగా తరుముతున్నాడు, అన్యాయంగా చంపాలనుకున్నాడు. కానీ న్యాయం ఎక్కడుంది? దావీదు పక్షాన ఉంది, దావీదుతో ఉంది న్యాయం. అందుకని ఎవరైనా యెహోవా మన న్యాయకర్త, ఆయన మనకు న్యాయాధిపతి, ఆయన న్యాయము ప్రేమించువాడు, ఆయన న్యాయము విధించువాడు, ఆయన న్యాయము జరిగించువాడు, ఆయన న్యాయము చేయువాడు. పోయినసారి మన జడ్జి గారింటికి వెళ్ళాం హైదరాబాద్లో. జడ్జి గారింటికి వెళ్తే జడ్జి గారేనైనా ఆ రోజు ఇంకేం చెప్పాలా? జడ్జి గురించే చెప్పాల్సి వచ్చింది. జడ్జి గురించి, జడ్జిమెంట్ గురించి. న్యాయాధిపతి, న్యాయం. దేవుడు ఎలాంటి న్యాయాధిపతో, నీతి గల న్యాయాధిపతి, ప్రేమ గల న్యాయాధిపతి, జాలి గల న్యాయాధిపతి, కనికరం గల న్యాయాధిపతి, దాక్షిణ్యం గల న్యాయాధిపతి, వాత్సల్యం కలిగిన న్యాయాధిపతి. అని ఎంతో మంచివాడైన న్యాయాధిపతి. నేను ఒక తమ్ముడు రిట్రీట్కి వచ్చాడు, వైఎంసీఏకి వచ్చి, అన్న ఆ రోజు నేను వచ్చానన్నా అని చెప్తున్నాడు. న్యాయం గురించి ఆ రోజు విన్నానన్న. అవును, ఆ న్యాయం ఎవరు? ప్రభు అయినా మనుషులు నీకు అన్యాయం చేస్తారు, అన్యాయమే జరుగుతుంది నీకు. ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డలకు అన్యాయమే, చిన్న విషయాల్లో కూడా అన్యాయమే. ఇంట్లో, బయట, ఉద్యోగంలో, అన్ని విషయాల్లో ఏం జరుగుతుంది? అన్యాయం. కానీ న్యాయం నీ పక్షానే, నీ పక్కనే ఉంటుంది. ఆ న్యాయమే ప్రభువైన యేసుక్రీస్తు.
దావీదికి అరణ్యంలో ఏముంది? దేవుడే న్యాయములాగా ఉన్నాడు. ఆయన న్యాయవంతుడు. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. ఎన్ని చూస్తాం చెప్పండి? 5. ఆ రోజు మనం చూస్తే ఆయన ఎలా ఉంటూ వచ్చాడు అంటే, ఏ రూపంలో ఉంటూ వచ్చాడు అరణ్యంలో? లూకాసు వార్త దావీదు దగ్గరికి వస్తున్నాడు ఒక్కొక్క రూపంలో. 3వ అధ్యాయము 2వ వచనం. 3:2. లూకా 3:2. అరణ్యములోనున్న జకర్యా యొద్దకు ఏమొచ్చింది? అది అరణ్యంలోకి ఏమొచ్చింది? ఎంత బాగుందండి. ఈరోజు లేదా సిటీలో నేను ఆ వాక్యం ఉదయం కూడా గుర్తు చేశా. ఒకసారి మీరు ఈసారి భద్రాచలం పరిచయకు మీరు రండి. ఎప్పుడు మేమే సేవకులమే వెళ్తాం కాదు, మీరు కూడా రండి. చూడాలి అడవులు, అక్కడ కోయవాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? అది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళకు కూడా వాక్యం వచ్చు, వాళ్ళు కూడా మనకంటే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఎంత ఆశ్చర్యం అండి. ఒక్కసారి ఎంతమంది అన్నా? 52 మంది బాప్తిసం. మనకి సంవత్సరానికి ఒకసారి కూడా అవ్వట్లేదు కదండి, ఇన్ని సంఘాలు కలిపిన. ఒక్కసారే 52 మంది బాప్తిస్మాలు తీసుకుంటుంటే ఎక్కడ లేని శక్తి ఇచ్చాడు దేవుడు నాకు. 4 హెల్ప్ కావాలా, లేకపోతే 2-3 సేవకులా అన్నారు. అది ఇచ్చినట్టే తెలియదు, చేయనిప్పే లేదు. కారణం ఆనందం. అడవిలో నుండి రక్షింపబడిన ఆ అమాయక ప్రజలకు దేవుని వాక్యం వచ్చిందే, కన్నీటితో పాపాలు ఒప్పుకున్నారే, సంఘంలో చేర్చబడ్డారే. అంత సంతోషం కలిగిందంటే ఇంకా చెప్పాలంటే ట్యాంకులో నీళ్ళు అయిపోతున్నాయి. ఒక్కొక్కరు దిగి వెళ్తున్నప్పుడల్లా వీళ్ళు బట్టలతో కొన్ని నీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. నీళ్ళన్నా అయిపోతున్నాయి కానీ దేవుని కార్యం అవ్వట్లేదు. ఇక డైరెక్ట్ నీళ్ళు వస్తానే ఉన్నాయి, అదొక ప్రవాహం లాగుంది. అరణ్యంలో ఏముంది? వాక్యం. ఎప్పుడన్నా ఎట్లాంటి మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు మీరు కూడా రావాలి. ఇక్కడుండి జస్ట్ వినటం కాదు, కానీ మీరు కొన్ని చూడాలి. అవన్నీ కూడా చూడాలి. ప్రకాష్ పాలన మొత్తానికి చూశాడు, అందుకనే కొన్ని రోజులు ఆయనకు ఉద్యోగం లేకుండా దేవుడు చేశాడు. అవునా? అది కూడా మంచిదైంది. లేకపోతే అడవిలోకి వచ్చేవాడు కాదు. ఆ బెంచ్ సర్కిల్ దగ్గర ఆఫీసులోనే ఉండేవాడు. సెలవు పెట్టుకొని దేవుని పనులకు కూడా కొన్ని సెలవులు మనం దాచుకోవాలి. దేవుని కార్యాల కోసం కొన్ని ఉపయోగించుకోవాలి. మన లీవ్ లెటర్లో అంట దేవుని పని కొరకు ఒక్క లెటర్ అన్నా ఉందా? డొమెస్టిక్ వర్క్, ఇంకేంటి, మెజెస్టిక్ వర్క్. మంచిదే లేండి. సఫరింగ్ ఫ్రమ్ ఫేవర్, సఫరింగ్ ఫ్రమ్ కాఫ్, సఫరింగ్ ఫ్రమ్ ఆత్మల కొరకు లేదు, సోల్స్ లేదు. మన సెలవు చీటీలోనంట అమ్మ దేవుని కొరకు సెలవు పెట్టిన ఆ రికార్డు ఉండాలంటే అండి. అవునండి, నేను దేవుని పని కొరకు వెళ్తున్నాను, నాకు సెలవు కావాలి. ఇస్తారా? ఇవ్వకపోతే దేవుడే ఇప్పించేటట్టు చేస్తాను. ఏమని చెప్పాడు? జ్వరం అని చెప్పి సెలవు పెట్టాడా? యూత్ మీటింగ్లో చూసాంగా. నాకు ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ సిన్స్ చెప్పాడా? అన్నాడా? సిన్స్ లాస్ట్ సండే అన్నాడా? ఫర్ 2 వీక్స్ అన్నాడా? నో. జ్వరం అన్నాడా? ఏమన్నాడు? ఆ దేవుని మందిరము, నా పితరుల పట్టణం పాడైపోయింది, నేను వెళ్ళాలి, నాకు సెలవు ఇప్పించండి. న్యాయంగా చెప్తే ఖచ్చితంగా ఇస్తాడు. చూడండి, పిల్లలు ఉంటారు, ఒక లెటర్ నేర్చుకుంటారు, ప్రతిదానికి అదే రాస్తాడు వాడు. వాడికి లైఫ్ లాంగ్ కడుపులు నొప్పే, అదే వాడికి లైఫ్ లాంగ్ జ్వరమే. ఎటు వెళ్ళినా వాడు చెప్పేది ఏం చెప్తాడు? మా పెళ్ళికి వెళ్తున్నాను సార్ అంటాడు. ఇక్కడ రాసేది మాత్రం ఫేవరే. అది అలవాటు అయిపోయింది. ఆత్మీయ జీవితంలో మనం కూడా కొన్నిసార్లు దేవుని కార్యాలు మనం కూడా పాలు పంపులు పొందాలి. తీసుకెళ్లే వాళ్ళు మేము ఉన్నాం కదా, మీకెందుకు? కాబట్టి అడవిలోకి ఏమొచ్చింది? అరణ్యంలోకి దేవుని వాక్యం. ఆ వాక్యమే దావీదుతో ఉంది. ఆ వాక్యమే దావీదుని, అదే అంటాడు, వాక్యం గురించే చెప్తాడు. ఆ వాక్యమే దావీదుకి బలమిచ్చింది. ఆ వాక్యమే పాదములకు వెలుగైంది. ఆ వాక్యమే ఆదరించింది. శ్రమ దినమున కృంగిపోయాడు. నీ వాక్యము నాకు నెమ్మదినివ్వని ఎడల నేను ఏమైపోతాను? అరణ్యంలో అంటే నీ జీవితంలోనికి వాక్య రూపంలో వచ్చాడు ఆయన. ఇది 6వది. ఇంకంతేనా అంటే ఆ ఒక్కడల్లా ఎంతమంది అయ్యాడు? 1 +
400 ప్లస్ 200 మొత్తం ఎంత? 601 ఈక్వల్ టు 7. సమృద్ధిలోకి తీసుకొచ్చాడు దేవుడు, సంపూర్ణతలోకి తీసుకొచ్చాడు. ఫస్ట్ 400 వచ్చారు, తర్వాత 200 మంది వచ్చారు. మొత్తానికి ఎంతమంది? 600 మంది. దావీదు మొత్తం ఎంతమంది అయ్యారు? 601. ఇప్పుడంతా ఏమయ్యారు తెలుసా? అరణ్యంలో 7వది. అరణ్యంలో ఏముందో తెలుసా? ఇప్పుడు చెప్పనా తర్వాత చెప్పనా? చెప్పండి. చదవండి. అన్న మేము బయట ఊళ్ళో కనపడుతున్నామా అంటారు. నువ్వు ఎట్టాగో చెప్తావు మాకు. వాళ్ళంటే టెన్షన్తో వస్తారు, నేను చెప్పకుండా వెళ్ళిపోతాడేమో అని వాళ్ళకి టెన్షన్. 601 కదా. ఇప్పుడు ఒక మాట చదవండి. అపోస్తుల కార్యములు 7:38. అరణ్యంలో ఏముంది? 7:38. చాలండి. అరణ్యంలో ఏముంది? ఎంతో బాగుంది. అరణ్యంలో దేవుడు నీ కొరకు ఏం ఏర్పరిచాడు? మనం పేరు పెట్టే సంఘాలన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి? అరణ్యంలోనే. ఈ మధ్య పేరు పెట్టాము. ఏంటది? ఏం పేరు అది? బెత్షెమెష్. ఒక్కొక్క మందిరము అన్నీ కూడా ఎక్కడున్నాయి అవి? అరణ్యంలో సంఘంగా దేవుడు చేశాడు. సౌలుకున్న సైనికుల కంటే ఇప్పుడు దావీదుకున్న సంఘం గొప్పదిగా ఉంది. ఈరోజు మనుషులు ఉంటారు, శక్తి ఉంటుంది, ప్రభావం ఉంటుంది, కానీ మనకు సంఘం ఉంది. సంఘం ముందు పాతాళలోక ద్వారాలు కూడా నిలవలేవు. అందుకని సాతాను అంటాడంట, నువ్వు ఏ ప్రార్థన చేసుకోగలమ్మా, సంఘ ప్రార్థనకి వెళ్ళొద్దు అంటాడంట. అందుకని సంఘ ప్రార్థనకు తక్కువ మంది అంట. సంఘ ప్రార్థనకు ఒక 30-40 మంది కూడా కష్టమే, అవునా కాదు? ఒక్కోసారి 20-25 మంది, అంతకు మించి ఉండరు సంఘ ప్రార్థనకి. ఎప్పుడన్నా సాతాను పర్మిషన్ ఇస్తే ఒక 50-70 మంది వస్తారు, అంతే కదా. సంఘ ప్రార్థన బలమైన ప్రార్థన. 2 వ్యక్తులు అడవిలోకి వెళ్తున్నారు పొలాలు నరకటానికి. ఒక ఆయన బలవంతుడు, ఒక ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు. పని వాళ్ళకి 2 మాట్లాడుకున్నాడు యజమాని, అయ్యా అరణ్యంలో మీరు పొలాలు నరుక్కొని తీసుకురావాలి, మీకు జీతం ఇస్తా. బలవంతుడు ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు, బలహీనుడు ఉన్నాడు. సరే, మొదటి రోజు బలవంతుడు 10 మోపులు పొలాలు తెచ్చాడంట. 10 కట్టలు, 10 మోపులు. బలహీనుడు కూడా 10 తెచ్చాడు. అరే ఏంట్రా బలహీనుడు కూడా 10 తెచ్చాడు నాతో పాటు అనుకున్నాడు, రేపు చూద్దాం అనుకున్నాడు. రెండో రోజు బలవంతుడు 12 తెచ్చాడు, బలహీనుడు 15 పొలాలు తెచ్చాడు. ఆశ్చర్యం, అదే టైంకి వెళ్తున్నారు, అదే గొడ్డలు తీసుకున్నారు, 2 వెళ్తున్నారు వస్తున్నారు. మూడో రోజు బలవంతుడు 15 కట్టలు మోపులు నరికి తీసుకొస్తే బలహీనుడు 20. ఇంక తను కష్టపడి 4వ రోజు ఇతను 20 అయితే అతను 30 అయిపోయింది. ఆశ్చర్యపోయాడు, ఏంట్రా సంగతి అర్థం కావట్లా. ఇక చివరికి దాదాపు 50 మోపుల దాకా తెస్తున్నాడు ఈజీగా. ఎవరు? ఈయనకి 20 దాటట్లా ఈ బలవంతుడు. ఆశ్చర్యపోయాడు, ఇంట్లో బాధపడుతూ ఉన్నాడు, ఏంటి ఇలా జరుగుతుంది, ఆయనలాగా నేను ఎందుకు కష్టపడట్లా, నేను కొన్నే కొడుతున్నాను, అదే టైంలో, అదే గొడ్డలే, అదే సమయం, అదే అడవి. అప్పుడు వాళ్ళ అబ్బాయి విన్నాడంట. విని ఆలోచించాడు. ఆ రోజు మరుసటి రోజు వాడు స్కూల్ ఎగ్గొట్టి వాళ్ళ నాన్నతో వెళ్ళాడు. వెళ్ళిపోయి చెప్పకుండా, ఈయన ఉన్నాడు కదా, ఈ బలహీనుడు అసలు ఏం చేస్తున్నాడు అని అబ్జర్వ్ చేయటం ప్రారంభించాడు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు, 3 రోజులు అబ్జర్వ్ చేశాడు. ఆ తర్వాత తండ్రికి చెప్పాడు, నాన్న ఆయన ఎందుకు అన్ని పొలాలు కొడుతున్నాడో నాకు అర్థమైంది నాన్న. ఏంటో నాన్న, పొలాలు కొడుతున్నాడు, 1 గంట తర్వాత మళ్ళీ అటు వెళ్తున్నాడు అన్న గొడ్డలు తీసుకొని, మళ్ళీ 1 2 గంటలు పొలాలు కొడుతున్నాడు, మళ్ళీ కొంచెం బ్రేక్ లాగా గొడ్డలు తీసుకొని అటు వెళ్తున్నాడు, మళ్ళీ వచ్చి కొడుతున్నాడు. అరే బ్రేక్ తీసుకున్నా ఇంతసేపు కొడుతుంది, ఇంత మంచి పొలం, ఇన్ని పొలాలు కొడుతున్నాడు ఏమో నాన్న. అప్పుడు అన్నాడంట, చూసావు కానీ ఆ బ్రేక్లో ఏం చేస్తున్నాడో చూడరా అన్నాడు. ఇప్పుడు వాడు వెళ్ళి చూసి వచ్చి, నాన్న బ్రేకులో గొడ్డలి పొదును పెడుతున్నాడు నాన్న. ఏం చేస్తున్నాడు? గొడ్డలి
ఆ కొండ రాయికేసి ఏం చేస్తున్నాడు? మరి ఈయన పదును పెట్టి ఎన్ని రోజులైంది? 10 రోజులు దాటిపోయింది, ముద్దు బారిపోయింది. మన జీవితాలు కూడా వాక్యం అనే ఆ రాయికి మన జీవితాలు ఏం చేయాలి చెప్పండి? పదును పెట్టుకొని సానబెడతా ఉండాలి. చదవం కాబట్టి మన జీవితాలు ఏమైపోతున్నాయి? ముద్దుబారిపోతున్నాయి. ఆ పుల్లలు నరికేదనేది నీ బలంలో లేదు. ఎందులో ఉంది? ఆయుధంలో ఉంది. ఆయుధం షార్ప్గా ఉన్నప్పుడు ఎవరు నరికినా ఈజీగా. ఆయుధం బాగాలేనప్పుడు ఎంత బలవంతుడు నరికినా అప్పుడు ఆశ్చర్యపోయి ఈయన కూడా తెలుసుకొని మరుసటి రోజు 100 కేజీలు ఎన్నంట 100 మోపుల పుల్లలు తెచ్చాడు. ఆశ్చర్యం. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని వాక్యము, దేవుని సన్నిధి, సంఘం మన కొరకు ప్రార్థన చేస్తుంది. అందుకనే వారు మహాసంఘమై కూడి వచ్చేదారు. కాబట్టి ప్రార్థన అనేది మన జీవితాల్లో పదును పెట్టేది. మన జీవితాలు ఎక్కువ కార్యాలు జరగాలంటే అవి పదును ఉండాలి, సానం ఉండాలి. ఎన్ని చూసాము ఇప్పుడు? 7. వారు ఎట్లా ఉన్నారు? అరణ్యంలో సంఘం. ఇప్పుడు దావీదు జీవితంలో ఏం దొరికింది? సంఘం. కాబట్టి 7 విషయాలు. అరణ్యంలో పారిపోయిన దావీదు, ఒంటరి అయిన దావీదు జీవితం కూడా ఈరోజు అలా పరిస్థితిలో ఉందేమో. అరణ్యం లాంటి అనుభవాలు, ఎంతో కష్టపడి సమస్యలు, ఇవన్నీ శోధనలు ఎదుర్కొని ప్రయాసపడి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ అరణ్యం లాంటి అనుభవాలు, ఇంట్లో ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఉద్యోగంలో అలాంటి పరిస్థితులే. దావీదుకి ఎలా ఉన్నాడు దేవుడు చెప్పండి? అరణ్యంలో ఎట్లా ఉన్నాడు? ప్రేమ. అరణ్యంలో ప్రేమను చూడవచ్చు. దేవుని ప్రేమను అనుభవించాడు. ఎవ్వరు ప్రేమించలే దావీదుని. 2వది అరణ్యంలో స్నేహం. అరణ్యంలో స్నేహించాడు స్నేహితుడిగా. 3వది అరణ్యంలో దయ చూపేవాడుగా, అనుభవించాడు. 4వది అరణ్యంలో రక్షణ, ఆయన రక్షకుడిగా ఉన్నాడు. 5వది అరణ్యంలో న్యాయం, ఆయన న్యాయముగా ఉంటూ వచ్చాడు. 6వది దేవుని వాక్యము. 7వది అరణ్యములో సంఘము. అలానే నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అందుకనే మనందరికీ తెలుసు కదా, ద స్టోరీ ఆఫ్ 4 ట్రీస్ తెలుసు కదా మీకు? ద స్టోరీ ఆఫ్ 4 ట్రీస్ బైబిల్లో మనం కొన్ని ఇల్లుస్ట్రేషన్స్లో వింటూ ఉంటాం చాలాసార్లు. 4 చెట్లు ఉన్నాయి అరణ్యంలో. అన్ని చెట్లు నరికేస్తారు, మనల్ని కూడా ఏదో ఒక రోజు నరికేస్తారు. ఈ 4 మాట్లాడుకుంటున్నాయంట. ఏంటి నీ ఆశ ఏంటి, నీ కోరిక ఏంటి? ఎప్పుడో ఒక రోజు నిన్ను కూడా నరుగుతారు కదా, నేను దేనికోసం ఉపయోగపడాలనుకుంటున్నావంటే ఒక చెట్టు చెప్పిందంట, ఏం లేదు, ఒక ధనవంతుడైన వాళ్ళ బిడ్డ ఉయ్యాల అవ్వాలి నేను, నాకు అదే కోరిక. నాలో ఎవరు ఊగాలి? నన్ను ఉయ్యాల చేయాలి. అందులో ఒక మంచి ధనవంతుల బిడ్డ ఉయ్యాల్లో ఉండాలి. వెరీ గుడ్, ప్రార్థన చేద్దామని అంట. 2వ చెట్టు అందంట, ఒక ధనవంతుడైన గొప్ప వ్యక్తి ప్రయాణించే ఒక పడవ దోణి అవ్వాలి నేను, నాకు అదే ఆశ. ఓకే, అలాగా. 3వ చెట్టు ఏమనిందంటే, ఒక ధనవంతుడైన వ్యక్తి నా మీద నన్ను ఉపయోగించుకోవాలి, లేదంటే నాతో ఉండాలి, ఉపయోగపడాలి. 4వ చెట్టు కూడా ఉందంట, నేను కూడా ఎంతో గొప్ప వ్యక్తి మోసే వ్యక్తిగా నేను ఉండాలి, చెట్టుగా ఉండాలి. మొత్తానికి ఒక సమయం వచ్చేసింది, వాటిని కూడా నరుగుతూ నరికేసి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళి ఉయ్యాల చేయలేదు కానీ దాన్ని ఏం చేశారంట? పశువుల తొట్టి చేశారు. చాలా బాధపడిందంట. నా లైఫ్ యాంబిషన్ ఏంటి, ఒక మంచి ఉయ్యాల అవ్వాలనుకున్నా. చివరికి ఏం చేశారు? పశువులు తొట్టి చేస్తారు నన్ను చీప్గా. కొన్నిసార్లు దేవుడు నిన్ను అనుమతించాడు, ఇలాంటి పరిస్థితి తీసుకెళ్ళాడంటే ఒక ఉద్దేశం ఉంది, నీ ఆశ నెరవేర్చడానికే. తీరా అందులో ఏమేస్తున్నారు? పశువుల తొట్టులో ఏమేస్తారు?
కొడితే అని ఇంకా అన్నీ అందులో వేస్తారు. ఇంకా బాధపడిందంట. చిచ్చి నా జీవితం ఇలా అయిపోయింది, దేవుడు నా ప్రార్థన ఆలకించలా. ఒకరోజు వచ్చింది, శుభ్రం చేస్తున్నారు, నీట్గా శుభ్రం చేస్తున్నారు, కొన్ని క్లాతులు వేస్తున్నారు, అందులో ఒక బిడ్డను పడుకోబెడితే అప్పుడు అడిగిందంట, ఏంటి ఎవరైనా మామూలు అవకాశంగా తొట్టి నీకు లోక రక్షకుడు, అబ్బా కోరిక ఏమైంది, నెరవేరింది. ఈ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ డ్వెల్లింగ్ ఇన్ యూ, నీ అందు ఉంటున్నాడు, నీలో ఉంది ఎవరో తెలుసా. ఇప్పుడు సంతోషించి ప్రభువును స్తుతించిందంట. మరి రెండోది ఉంది కదా, అదేదో మొత్తం పెద్ద స్టీమరు షిప్ లోగోస్ డోలాస్ లాగా చేస్తారనుకుంటే దాన్ని తీసుకెళ్ళి ఒక చిన్న దోణి చేసి రోజు చేపలేసి ఆ చేపలతో వస్తుందంట. అది ఏంది చేపలేంటి, చేపల వాసన. ఒక రోజున ఆ చేపలన్నీ తీసేశారు. ఒక ఆయన ఎక్కాడు, ఏంది రోజు ఎక్కేవాళ్ళు ఉంటాయి, ఈయన కొత్తగా ఉన్నాడు. ఓ ధోని, నీ అదృష్టం ఎంతో తెలుసా ఏంటి, నీలో ఎక్కి ప్రయాణిస్తున్నవాడు ఎవరు, ప్రభువైన యేసుక్రీస్తు. అది కూడా ఎంతో సంతోషించి మిగతా 2 చెట్లని ఏమీ చేయలేదంట, నరికేసి 2 కర్రలుగా ఉంచేశారంట, ఒకటి నిలువుగా ఒకటి అడ్డంగా. బాధపడ్డాయంట. చూడు బ్రదర్, వాళ్ళన్నా కనీసం అలా అయ్యారు, మనం నువ్వు నిలువుగా ఉన్నావు, నేను అడ్డంగా ఉన్నాను. మన జీవితం ఏమైపోయింది, వ్యర్థమైపోయింది. ఒకరోజు ఈ రెండింటిని కలుపుతున్నారంట సైనికులు, రెండింటిని జాయింట్ చేస్తున్నారు. ఏంటి అర్థం కాల, ఏంటి మన ఇద్దరిని జాయింట్ చేస్తున్నారు. ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఆయన మీద మోపారు, తీసుకొని వెళ్తుంటే అర్థం కాల వీటికి, 2 మాట్లాడుకుంటున్నాయి. ఆ కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ ఆ 2 కర్రలను, నిలువు కర్ర అడ్డు కర్రను నిలబెట్టి అక్కడ ఒక ఆయన్ని పడుకోబెట్టి మేకులు కొడుతుంటే అప్పుడు అని, ఎవరైనా మా మీద పడుకున్నాడు, మా మీద ఆనుకున్నాడు, ఎవరైనా. మీరు ఎంత అదృష్టవంతులో తెలుసా, ఈయనెవరు, లోక రక్షకుడు. ప్రభుని స్తుతించి, ప్రభువా నిజంగా నిన్ను తాకి నీ కొరకు ఉపయోగపడటానికి మాకింత ధన్యత ఇచ్చావా. ఇప్పుడు 4 చెట్ల కోరిక, ఆ చెట్లు కోరిక నెరవేరినప్పుడు నీ కోరిక నెరవేరదా. ఆ చెట్లు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వినడా. ఆ చెట్లు ఆశను నెరవేర్చిన దేవుడు నీ ఆశ నెరవేర్చాడా. చెట్టు కంటే నువ్వు ఉత్తమమే కదా, చెట్టు కంటే నువ్వు గొప్పవాడివే కదా. నీకు కావాల్సింది ఆ చెట్టు లాంటి నిరీక్షణ, ఆ చెట్టు లాంటి విశ్వాసం, ఆ చెట్టు లాంటి సమర్పణ, ఆ చెట్టులాగా దేవుని కొరకు నేను ఉపయోగపడాలి అనే ఆలోచన నీకుంటే దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. అందుకని అరణ్యాన్ని దేవుడు ఖాళీ చేపించి దావీదుని ఎక్కడికి తీసుకెళ్ళాడు, నగరంలోకి తీసుకెళ్ళాడు. అక్కడ గొప్ప రాజుగా చేశాడు. ఒకటి రోజున మనం కూడా అలాగ ప్రభుకు ఉపయోగపడదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువకు మనం సహకారులంగా ఉండాలి కానీ శత్రువులుగా ఉండకూడదు. కాబట్టి ఈ అరణ్యంలో మనకి ఇవ్వటం కొరకాయి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన అరణ్యంలో నీ కొరకు నా కొరకు ఎత్తబడ్డాడు. ఎలాగా, మోషే అరణ్యంలో ఎలాగూ ఇత్తడి సర్పం ఎత్తాడు, మనుష్య కుమారుడు అలాగున నీ కొరకు నా కొరకు ఏమయ్యాడు, ఆయన ఎత్తబడ్డాడు, అవమానపరచబడ్డాడు, నిందించబడ్డాడు, బాధ పెట్టబడ్డాడు. ఆ ప్రభువుని కలిగి అరణ్యం లాంటి ఈ జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయనను అంటుకొని, రోజు బలవర్తమానంలో చూసాం, ఆయనను అంటుకొని మనము ముందుకు సాగడానికి ప్రభు మనకి సహాయపడి. ఈ మాటలు వింటున్న వారు ఇంకెవరైనా ప్రభుని ఎరగకపోతే, రక్షణ పొందకపోతే, నీ అరణ్య జీవితంలో ఎంతకాలం ఎండిపోయి ఉంటావు. ప్రభువైన యేసుక్రీస్తు అనే న్యాయాన్ని నీ దగ్గరికి రానివ్వు, వాక్యాన్ని నీ దగ్గరికి రానివ్వు, రక్షణ నీ దగ్గరికి రానివ్వు. ఆయన ప్రేమ, ఆయన స్నేహం, ఆయన దయ నీ జీవితంలోకి వస్తే మారిపోతుంది. ఆ సంఘంలోనికి నువ్వు రా, ప్రభు నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఇలాంటి అనుభవాలతో ప్రభు రాకడ కొరకు ఎదురు చూడటానికి ప్రభు మనకి సహాయపడిన గాక ప్రార్థన చేసుకో.